సింధూర్ పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భారత్ భీకర దాడులు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నిలబట్టం. 12 మంది టెర్రరిస్టులు మృతి, 55 మందికి గాయాలు. సో భారతదేశం, భారత ప్రభుత్వం, సైన్యం విరుచుకుపడుతుంది. పాకిస్తాన్పై అర్ధరాత్రి, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై అర్ధరాత్రి దాడులకు దిగింది, మిసైల్ దాడికి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా దాడికి సంబంధించిన దృశ్యాలు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పీఓకేతో పాటు పాక్లోని 9 టెర్రరిస్టుల స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్ పై కుట్ర పన్నినట్టు భావిస్తున్న మొత్తం 9 టెర్రరిస్టు బేస్లను నేలమట్టం చేసింది. సో పాకిస్తాన్ ఇది భయాందోళన కలిగించే విషయం. గుండె బేజారైపోతుంది వాళ్ళకి. భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇగో ఇవే రిజల్ట్. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన 9 టెర్రరిస్టులు క్యాంపులపై ఎయిర్